నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము డోపామిన్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది అదే డోపామిన్. దీని లోపం వల్ల ఎవరికైనా పార్కిన్సన్ వస్తుంది. ఇది అదే డోపామిన్ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మహిళలు, ఇది విడుదల అవుతుంది. ఇది అదే డోపామిన్ మనం మన స్నేహితుడితో కలిసినప్పుడు ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది అదే డోపామిన్ ఇది మనకు ఆనందంలో కన్నీరు పెట్టించగలదు, కానీ ఇది మన మెదడులో లోపం ఉంటే మనకు పార్కిన్సన్ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మనం డోపమైన్ను అర్థం చేసుకుంటే మనం పార్కిన్సన్ను అర్థం చేసుకుంటాము. మనం మెదడులో డోపమైన్ స్రావాన్ని పెంచితే పార్కింగ్ పాపం స్వయంచాలకంగా ముగుస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మనం డోపామిన్ని ఎలా సహజంగా మన శరీరంలో విడుదల చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి డోపమైన్ అనేది మన మెదడులో విడుదలయ్యే ఫైటోకెమికల్. మనకు సంతోషాన్ని కలిగించే ఏదైనా కార్యాచరణ చేసినప్పుడు అది మన కండరాలు మరియు మెదడు మధ్య సమన్వయానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తే ఏమి జరుగుతోంది అని ఆలోచిస్తుంటే, లేదా న్యూస్ చూస్తుంటే ఇది తప్పు జరుగుతోంది అని చూస్తుంటే ఇది జరుగుతుందా అని ఆందోళన చెందుతుంటే, ఇది తప్పుగా జరుగుతోంది, ఇది జరుగుతున్నది, ఇది జరగకూడదని ఆందోళన చెందుతున్నాడు. లేదా ఆ రోగి రాత్రి తక్కువ నిద్రపోతాడు, లేదా ఆ రోగి రాత్రి 23 సార్లు మూత్రం కోసం లేచిపోవాల్సి వస్తుంది. దానితో పాటుగా అలాంటి కార్యకలాపం ఏదైనా జరిగితే మెదడు డోపమైన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల మెదడు మరియు కండరాల మధ్య సమన్వయం తగ్గిపోతుంది. మరియు అది జరిగితే ఏమి జరుగుతుంది? ట్రేమస్ రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు పార్కిన్సన్ వస్తే అది ఏ వయస్సులోనైనా కావచ్చు. మనకు వస్తే దానిని ఎలా తీయాలో ముఖ్యం. మొదటి విషయం, మీరు పార్కిన్సన్ వస్తున్న కారణాన్ని పట్టుకోవాలి. అది ఏ వయస్సులోనైనా కావచ్చు. మీరు తక్కువ నిద్ర 4 గంటలు 5 గంటలు నిద్రపోకండి. ముందుగా వేపను సరిచేయండి. మీరు టీవీని ఎక్కువగా చూస్తే, వార్తలు ఎక్కువగా చూస్తే రోజంతా వార్తలు కొనసాగుతూనే ఉంటాయి. మీకు సంబంధం లేని వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తే దాన్ని ఆపండి. కుటుంబంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అది దగ్గరగా ఉన్న విషయం, కానీ ఇప్పుడు దాని గురించి మనం ఏమీ చేయలేము, కాబట్టి దాన్ని మానేయండి. మనం ఈ కారణాలను మన జీవితంలో నుండి తీసివేస్తే మరియు ప్రతి మంచి విషయాన్ని జీవితంలోకి రానివ్వాలంటే పార్కిన్సన్ ముగియడం ప్రారంభమవుతుంది. మళ్ళీ చెబుతున్నాను, మీరు డిప్రెషన్ వంటి విషయాలను బయటకు తీసి మంచి విషయాలను జీవితంలోకి రానివ్వాలంటే మన జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జీవితంలోకి మంచి విషయాలు రావడం ఏమిటి? ఉదయం మీరు లేచినప్పుడు మీరు కొంచెం మెడిటేషన్ చేశారు. అప్పుడు మీరు పరిగెత్తారు. 4 మందితో రామ్ గరీబ్ సైక్ అని పలుకారు. మీరు కూరగాయలు అమ్మే సింగ్లకు వెళ్లారు. కూరగాయలు అమ్మే వాళ్లతో మీరు కూరగాయలు కొనుగోలు చేశారు. వారికి మీరు డబ్బు ఇచ్చారు. మీరు అతన్ని ఆట పట్టించారు. అతని చెప్పాడు, బాబూజీ తీసుకురా. నన్ను ఎవరు చూసుకున్నారో మీకు నచ్చితే ఈ చిన్న కార్యకలాపాలకు పెద్ద వాహనాలు ఉంటాయి. మీరు ఇంటికి వచ్చి తడుక్కొని పనికి వెళ్ళండి. మీరు చేసిన మంచి పనికి మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించారు. కాబట్టి జీవితంలో ఉన్న ఈ చిన్న విషయం చాలా పనికిరానిది. ఎందుకంటే మీరు సాయంత్రం రావడం, క్రీడలు ఆడటం, ఈత కొట్టడం, వ్యక్తులను కలవడం, పార్టీలు చేయడం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మీరు ఒకరిని కలవబోతున్నారు. అప్పుడు మేము సాంఘికంగా ఉన్నాము మరియు మేము వ్యక్తులను కలుస్తాము మరియు ముఖ్యంగా మీలా ఆలోచించే, మీరు మాట్లాడగల మంచి వ్యక్తులను కలుస్తాము. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇలా చేస్తున్నప్పుడు మన మెదడులో మనల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచే డొమైన్ రసాయనం ఎక్కడో విడుదలవుతుంది. మన కండరాల మధ్య మెదడు సమన్వయం పోతుంది మరియు వ్యాధుల నుండి, ముఖ్యంగా మానసిక వ్యాధుల నుండి మనం రక్షించబడతాము. పార్కిన్సన్స్తో బాధపడుతున్న రోగులందరిలో డిప్రెషన్ను చూడవచ్చు. కాబట్టి మనం ప్రతి మంచి విషయాన్ని స్వాగతిస్తున్నాము. ఎవరైనా ఉద్యోగం చేసినా వారికి సంతోషం కలగదు, నవ్వదు.
అలాంటప్పుడు మొదటి మార్పు ఏంటంటే ఆ మార్పును మీలో మీరు తీసుకురావాలి. ప్రతి మంచి విషయాన్ని అంగీకరించాలి. మీరు ప్రారంభించినప్పుడు మీ పార్కిన్సన్ వ్యాధి దానంతటా అదే ముగుస్తుంది. మీరు వేపను దృష్టిలో ఉంచుకుని పని చేయడం ప్రారంభిస్తారు. ఈరోజు నేను నన్ను నేను మార్చుకోవాలి, ఇక చాలు, ఇప్పుడు నేను నన్ను నేను మార్చుకుంటానని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు నీకు అది జరగడం ప్రారంభమవుతుంది. నువ్వు నిద్రపోలేకపోతున్నావు. రాత్రి భోజనం దాటవేయకు. పూర్తి భోజనం తినండి. వ్యాయామం చేయండి. నువ్వు నిద్రపోతావు. రాత్రిపూట స్వయంచాలకంగా అది వచ్చినప్పుడు మీ జీవితంలో ఏదైనా రోడ్డు అడ్డంకి లేదా అడ్డంకి ఉందో అంచనా వేయండి మరియు మీరు దానిని దాటవేయాలి. దానిని అధిగమించి దానిపై గెలవడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనాలి. అది మందులతో ఉండవచ్చు, మందులు లేకుండా ఉండవచ్చు, జీవనశైలిలో మార్పు ద్వారా ఉండవచ్చు, రోజువారీ అలవాట్ల మార్పు ద్వారా ఉండవచ్చు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే కానీ మీ మెదడులో సెక్రేషన్ను ప్రోత్సహించాలి. ఎందుకంటే మీరు తీసుకునే మందులు సిండోపాలివోడోపా అది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, కానీ 23 గంటల పాటు మాత్రమే. కానీ మీకు నిజమైన ఉపశమనం ఇవ్వదు. మనం సిండోపాలివోడోపా తీసుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత దాని పక్కదారులు కూడా కనిపిస్తాయి. డిస్కైనేషియా రూపంలో మీ భుజం ఇన్వాలంటరీగా కదులుతుంది. మీ చేతులు కదలడం లేదు, పూర్తిగా కదలడం లేదు. నడవడం కష్టంగా ఉంది, మాట్లాడడం కష్టంగా ఉంది. వారు ఏమి మాట్లాడుతున్నారో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు పార్కిన్సన్ను గెలవాలంటే పార్కిన్సన్ వ్యాధిని బాగా అర్థం చేసుకోవాలి. డోపామిన్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఎప్పుడు విడుదల అవదు, దాన్ని ప్రోత్సహించే అంశాలు ఏమిటి, వాటిని మీ జీవితంలో చేర్చాలి. మీరు ఇవన్నీ చేయడం ప్రారంభించినప్పుడు డాక్టర్ కేవలం మీకు సహాయం చేస్తాడు. వ్యాధి స్వయంగా పోతుంది. కాబట్టి ఈ వీడియోలో డోపామిన్ గురించి మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు నా దగ్గర రాండి. మనం మాట్లాడుకుందాం. కొన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. మరియు నేను కోరుకుంటున్నాను మీరు వెళ్లే ముందు మీరు పార్కిన్సన్ పేషెంట్ను కలవండి. ఎందుకంటే మనం ఎవరో ఒకరిని చూసినప్పుడు అది నాలాంటివాడు అని అనుకుంటే మనం ప్రేరణ పొందుతాము. మరియు మనం ప్రేరణ పొందుతున్న